అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. దేవుని కృప లేకపోతే ఈ లోకములో ఒక దినము కూడా జీవించలేం. ఆయన కృప చేతనే మనము రక్షింపబడి ఉన్నాం. ఈ లోకములో మనం ఏమై ఉన్నామో ఆయన కృప చేతనే అయి ఉన్నాం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కృప ఉంటే చాలు. వీటన్నిటిలో సమాధానము పొందగలుగుతాం. ఆమేన్. జీవము గొప్పది, కానీ దానికంటే ఉత్తమమైనది దేవుని కృప. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ కృపను బట్టి మన జీవితకాలమంతా మన పెదవులు ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. ఇటువంటి కృతజ్ఞతాస్తుతి అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించమని నీ వాక్యము బోధిస్తున్నది. భక్తుడు దావీదు చెప్పిన రీతిగా మా జీవితకాలమంతయు నిన్ను స్తుతింప బద్ధులమై ఉన్నాం. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఉత్తమమైన కృపను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లించి మా పెదవుల ద్వారా మిమ్మల్ని మహింపరిచే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ వాక్యము వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.